క్రైస్తల దైవమర్మములు ఫిబ్రవరి 14. మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వస్తల తోళ్ళు. నిర్గమ 25:4-5. మేక వెంట్రుకలు. మేకపోతు ఎత్తైన కొండ శిఖరముల మీద మేయుటకు అలవాటు పడినది. నిటారైన కొండలను చూచి ఎక్కుటకు అది వెనుక తీయదు. ఉన్నత స్థలములను వెదకుచు పైకి వెళ్ళుచున్న మేక గంభీరముగా ఉండును. క్రైస్తవ జీవితము ఉన్నత పర్వతమునెక్కుటతో సమానము. నీవు దేవుని సన్నిధిని అనుభవింపగోర్చున్నావా? నీవు దేవుని మహిమను చూడగోర్చున్నావా? అట్లయినచో కష్టములనేది పర్వతములను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడి వెనుకకు తిరగకుండవలెను. ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు గుడారమునంతటినీ కప్పెను. ఇది పాపములన్నిటినీ కప్పగలిగిన యేసు ప్రభు రక్తమును సూచించుచున్నది. సముద్ర వస్తల తోళ్ళు కూడా గుడారమునంతటినీ కప్పెను. నీటి కుక్క సముద్ర వస్తల తన పిల్లలను అధిక జాగ్రత్తతో కాయను. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ఏ ఇతర జంతువు తన పిల్లలకు హాని చేయకుండా కాపాడును. పక్షిరాజు తన పిల్లలను కాయినట్లును. ద్వితీయోపదేశకాండం 32:11-12. గొర్రెల కాపరి గొర్రెలను కాయినట్లును. యెహెజ్కేలు 34:11. మనలను యేసుక్రీస్తు ప్రభు కాయునను పాఠమును ఈ సముద్ర వస్తల తోళ్ళ ద్వారా నేర్చుకొనుచున్నాము. రోగులు, పేదలు, అనేక అవసరతలలోనున్న వారిని కాయుటకు కాపరులు అవసరము. కనుక ఓ ప్రభువా, వాత్సల్యత గల కాపరులను మాకు దయచేసి మమ్ములను కూడా అట్టి వారినిగా చేయమని ప్రార్థించవలెను.